నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సంఖ్య 73 లక్షలకు చేరుకుంటుందని చెప్పారు. పార్టీ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. క్యాడర్ పార్టీ నాయకులకి అభినందనలు తెలిపారు. టాప్ 5 లో రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పారు. నూతన సభ్యత్వానికి తోడు పెద్ద సంఖ్యలో యువత, మహిళలు సభ్యత్వాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని నిర్లక్ష్యం వహిస్తున్నారు. పార్టీ వల్లనే ఏ పదవైనా అని గ్రహించాలి. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకి సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని చంద్రబాబు తెలిపారు. క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ నటుడు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. చెంచలగూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలని తెలియజేశారు. నాపై అపరిమితమైన ప్రేమ చూపించిన నా అభిమానులకి ప్రత్యేక కృతజ్ఞతలు అని అల్లు అర్జున్ తెలియజేశారు. సంధ్య థియేటర్ సంఘటన గురించి మాట్లాడుతూ అది ఒక దురదృష్టకర ఘటన. ఆ కుటుంబానికి జరిగిన దానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను. అన్ని విధాలుగా అండగా ఉంటా. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు, ప్రమాదవశాత్తు జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో నా ప్రమేయం లేదు. కుటుంబంతో కలిసి నేను థియేటర్లో సినిమా చూస్తూ ఉన్నప్పుడు ఇది చోటు చేసుకుంది. సుమారు 20 ఏళ్ల నుంచి ఆ థియేటర్ కు నేను వెళ్తున్నాను. దాదాపు 30 సార్లు అక్కడ సినిమా చూసా. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. త్వరలోనే ఆమె కుటుంబాన్ని కలుస్తాను. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. దీని గురించి మాట్లాడాలని అనుకోవటం లేదని తెలిపారు. నమస్తే, థ్యాంక్ యూ. I'd like to thank everybody from all over for all your love and support. Thank you so much. I'm genuinely touched by everybody's love from all over the country and everywhere, from all the industries, all the people, all the states. Thank you so much for all the love, and especially my fans. Thank you, Andy. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. And of course, I cannot finish it without saying the thanks to the media. Thank you so much. I like to thank the entire media for all your love and support. Anything else? Sir, do you feel you were targeted? This is a fabricated case booked against you. See, you feel you were made a target? Thank you. I just wanted to say, నేను ఒకటే చెప్తానండి. Once again, we're extremely sorry for the family, and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. నేను సినిమా థియేటర్ లోపల I'm inside a cinema theater watching a film with my family, and an accident happened outside, I was inside a theater watching a movie with my family, and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with that family, and I'll be there I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theater for the last I've been coming to the same theater for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. And Telugu goda procedure every time that you have informed the police. I don't want to get into all the details. This is what it is, because as the case is on, I should not speak anything that will tamper the case, so I'd like to reserve my comments. Yes, of course family kalustaniki wait chestunam. Yes, ante. Thank you అందరికి థ్యాంక్ యూ అండి. మరోసారి థ్యాంక్ యూ ఫర్ ద మీడియా లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విజయవాడ ఆటోనగర్ కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ 13వ స్పోర్ట్స్ క్లబ్ సిబిఎస్ఈ ఇంటర్ స్కూల్స్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ మీట్ 2024కి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని విద్యార్థులకి శుభాకాంక్షల్ని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేసీపీ సిద్ధార్థ స్కూల్ కన్వీనర్ శశికళ, ఎలవర్తి శ్రీకాంత్, ప్రిన్సిపల్ కర్మాకర్, వైస్ ప్రిన్సిపల్ వంశీ కృష్ణ, కొడాలి వంశీ తదితరులు పాల్గొన్నారు.
We rise up, Tamasi. ఏ స్కూల్ చిట్టూరు హై స్కూల్. చిట్టూరు గాంధీన దివ్యేష్, ఆదర్శ్, సాయితేజ, మహిదీప్, ప్రణీత్, ప్రజీత్. Our first కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ మెడికల్ కానీ ఇప్పుడు కొద్ది రోజుల్లోనే డ్రీమ్డ్ యూనివర్సిటీగా జరగబోతున్నటువంటి ఈ సందర్భంలో చాలా చరిత్ర ఉంది ఈ స్కూల్స్ కి, కాలేజెస్ కి, అకాడమీకి. ఎంతో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, ఎడ్యుకేషన్ మీద చాలా పూర్తి కాన్సన్ట్రేట్ చేసి దీని పాలక వర్గం మొత్తం కూడా నాన్ ప్రాఫిట్ మోటోలో దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దాదాపు నాకు తెలిసి 85-86 సంవత్సరం నుంచి 1986 అప్పటి నుంచి ఈ ఇన్స్టిట్యూట్ దినదిన ప్రవర్తమానం చెందుతూ ఎందరో దాతల సహకారంతో ఇవాళ ఇంత అత్యున్నతమైన స్థితికి వచ్చింది. ఈ మంచి స్కూల్లో మీరందరూ కూడా చదువుతూ ఉన్నారు. అంటే దీంట్లో చదువుకున్న వాళ్ళు ఇందాడే మీ శశికళ గారు చెప్తా ఉన్నారు, ప్రపంచం మొత్తం అన్ని కంట్రీల్లో కూడా ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారని చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉన్నారు. దీంట్లో ఇదే స్కూల్లో ఫస్ట్ నుంచి మా ఇద్దరు అబ్బాయిలు కూడా విపిఎస్ సిద్ధార్థాలు చదువుకునేవాడు. తర్వాత ఓ సంవత్సరం మా పెద్ద అబ్బాయి ఇదే కేసీపీ సిద్ధార్థలో హాస్టల్లో ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు. అంటే ఎంతో మందికి చదువులు చెప్పినటువంటి, పునాదులు వేసినటువంటి గ్రూప్ ఇది. ఇవాళ దీంట్లో ఎల్కేజీ నుంచి పీజీ వరకు మెడిసిన్, ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజెస్, నర్సింగ్ కాలేజెస్ అన్నీ ఉన్నట్టు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో శ్రీ ఎంకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలకి విద్యతో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలనే ఉద్దేశంతో అమరావతి ఫీల్డ్ ట్రిప్ కాన్సెప్ట్ తో శ్రీ ఎంకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకి ఈరోజు అమరావతి ఫీల్డ్ ట్రిప్ కి తీసుకువెళ్లడం జరిగిందని ఎంకే స్కూల్ డైరెక్టర్ ఎంకే బాబు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాబు అక్కడే రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని, మౌలిక వసతులు కల్పిస్తూ క్రీడల్ని ప్రోత్సహించేలా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలియజేశారు. గత 5 ఏళ్లుగా క్రీడల్ని కూడా దోపిడీకి వాడుకోవడం, రాష్ట్రంలో క్రీడల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడల మానసిక ప్రశాంతత, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని చెప్పారు. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడారు.
రాము గారు ఎవరు వేస్తారు? గురుగారు చెప్పమ్మా. ఫోటోలు దిగడానికి ఉత్సాహంగా ఉన్నారు. శ్రీకాంత్ అన్న ఈరోజు రాష్ట్ర స్థాయి మాస్టర్ సర్టిఫికేట్ అసోసియేషన్ తరఫున 44వ రాష్ట్ర స్థాయి పోటీ జరగడం గురువులో జరగడం మన అదృష్టం. ఎంతో మంది క్రీడాకారులు వచ్చారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ మధ్యలో దేశం బతుకున్నా కానీ నేను కూడా నాకు క్రీడలు అంటే చాలా ఇష్టం. నేను నాకు క్రీడలు అంటే చాలా ఇష్టం. అంటే నేను మొదటి నుంచి అన్ని ఆడలేను. యాక్చువల్గా చిన్నప్పుడు మా స్కూల్ పక్కనే ఉంది, దీని ఆడలే పెద్ద క్రీడా ప్రాంగణం లేదు. కానీ అప్పుడు మిస్ అయిపోయిందంతా. తర్వాత కాలం దగ్గర నుంచి నేను అన్ని రకాల గేమ్స్ నేర్చుకుని ఆడుతూ ఉంటాను. కానీ ఇలాంటి అత్యంత చూస్తే నాకు చాలా ఇన్స్పైర్, ఒక రకమైన మిస్ అయిపోయింది గుర్తొస్తూ ఉంటుంది. అదే రకంగా అదే స్ఫూర్తితోటి గురువుల్లో కూడా మేము క్రీడలను అభివృద్ధి చేయాలి. చంద్రబాబు నాయుడు గారితో చాలా ఇంపార్టెంట్. క్రీడలకు వ్యక్తిత్వ వికాసానికి పనికొస్తాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు విశ్వసిస్తాం, అలాగే నేను కూడా పూర్తిగా విశ్వసిస్తాం అందరి దాని గురించి. సో మీకు ఇలా మీరందరూ మా పిల్లలు చాలా చూస్తాం. ఇప్పుడు అర్థమవుతుంది ఛాంపియన్షిప్ పోటీలు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ గుడివాడ శాసనసభ్యులు శ్రీ వెరిగండ్ల రాము గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలు అందరికీ నా నమస్కారం. అట్లాగే వివిధ జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారుగా 7 జిల్లాల నుంచి కనబడుతూ ఉన్నారు. మరి అందరికీ కూడా మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద ప్లేయర్స్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్. ఈరోజు ముఖ్యంగా గత పాలకుల తప్పిదాలతో అస్తవ్యస్తంగా ఉన్న మన గుడివాడని చక్కదిద్దటమే తన లక్ష్యమని, స్వచ్ఛ గుడివాడ రూపకల్పనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. పట్టణంలో మీకోసం మీ వెనిగండ్ల ఉదయం పర్యటన 9వ రోజుకు చేరుకుంది. ఉదయం ద్విచక్ర వాహనంపై పట్టణ ప్రధాన రహదారిలో ఎమ్మెల్యే రాము పర్యటించారు. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే స్వచ్ఛ గుడివాడలో మనమందరం ముందుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా వ్యాపారులతో ఎమ్మెల్యే రాము మాట్లాడారు. చూపించండి ఎవరు మధ్య ఎవరు చూసి నేనే చెప్తాను ముందు. అమ్మా నీళ్ళన్నీ కొనకూడదు, చక్కగా నీట్గా శుభ్రంగా ఉండాలి. ఏంటి అయితే అది నీరు చేయండి. మీ పళ్ళపల్లెల్లో చేసినంత మట్టి గురువాడికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.